హే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మన ప్యారడైజ్ నుండి ఆయా షేర్ సాంగ్ మామూలు విధ్వంసం అయితే సృష్టించట్లేదు. ఒకసారి చూడండి, జస్ట్ 17 గంటల్లోనే 1.2 కోర్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ చూసుకున్నట్లయితే 2 రోజుల్లో 1.7 కాడే స్ట్రక్ అయిపోయింది, ఆగిపోయింది. కానీ ఇది 17 గంటల్లోనే ఒక విధ్వంసాన్ని అయితే సృష్టించింది. మామూలు విషయం కానే కాదు. ఇప్పటిదాకా మనకి టాప్ 6 హీరోస్ ఉన్నారు, ఒక నెంబర్ అయితే చేరింది టాప్ 7 అనమాట. మీరు ఇవాళ సాయంత్రం లేదా రేపుల కల్లా చూడండి, ఈజీగా 2కి వెళ్ళిపోద్ది. ఉస్తాద్ భగత్ సింగ్ని మ్యాక్సిమం టైర్ 1 హీరోకే ఏ రేంజ్లో వ్యూస్ వస్తాయో ఆ రేంజ్లో వ్యూస్ అయితే మన నాని అన్న సంపాదించుకుని అనేటటువంటిది 100% వస్తాం. ఎందుకంటే టాప్ హీరో అయిపోయింది అబ్బాయికి, డౌటే లేదు. దీంతో ఈజీగా 300 కోట్లు కొడతారు అని చెప్పి నాకైతే అనిపించింది. అయితే ఇదంతా కూడా కాయిన్కి ఒకవైపు, ఇంకోవైపు ఏంటంటే దీని మీద కాపీరైట్ ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి. ఒకసారి సీన్ చూడండి. చూసుకున్నట్లయితే వీడి పేరు బాబా జాక్సన్. ఇన్స్టాగ్రామ్ మన ట్విట్టర్లో ఎరుపుకు స్టెప్స్ అని వేస్తూ ఉంటాడు అనమాట. ఏ విధంగా ఒక స్టెప్ అయితే వేయడం జరిగింది. ఈ స్టెప్నే టాలీవుడ్లో ఉన్న నాని కాపీ కొట్టిండు అని చెప్పి నేను కాపీరైట్ కేసేస్తా, నేను సినిమా మీద కేసేస్తా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయడం, బాగా వైరల్ చేయడం అయితే నేనైతే చూసాను అనమాట. భయ్యా అదేమన్నా మ్యూజిక్కా? మొన్న వాడేవాడు మన నాచే నాచే సాంగ్ మ్యూజిక్ నాది కాపీ కొట్టారని చెప్పి చూపించిండు. అప్పుడే రియాక్ట్ అవుదాం అనుకున్నా. ఎవరికి సొత్తు కాదు భయ్యా, ఒక్కొక్కడికి ఒక్కొక్క థాట్ వస్తుంది అనమాట. స్టెప్ అదే కాపీ కొట్టిందంటే అసలు బాలీవుడ్లో మన దగ్గర నుండి ఎన్ని స్టెప్స్ కాపీ కొట్టలేదు, మనం ఎన్ని కాపీరైట్ వేయాలి, ఎన్ని ట్రోల్ చేయాలి, అది కరెక్ట్ కాదనమాట. ఆ స్టెప్ మరి నువ్వు వేసినంత వైరల్ కావాలి. ఇప్పుడు నువ్వు ఒక స్టెప్ వేసినావు అని తెలిసిందే ఇప్పుడు నాని చేయడం వల్ల. అది గుర్తుంచుకుంటే మ్యాటర్. నువ్వు కాపీరైట్ వేసినా గీపీరైట్ వేసినా అది నడవదు నాన్న. అలా కాపీరైట్ వేయాలి అని అంటే ఎంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద కాపీరైట్ వేయచ్చు, మూవీ టీం వాళ్ళు అనేటటువంటిది మళ్ళీ గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయి. అది చూసి కాపీ కొట్టారని కాదులే కానీ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా వేసిండు మన నాని అన్న. అదైతే నేనైతే ఫ్రాంక్లీ చెప్తా. ఓకే, నేను ఆ సాంగ్ విన్నా అనమాట. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఏమంటున్నారంటే ఆ సాంగ్ మాకు అర్థం కావట్లేదు, బీటింగ్ బాగుంది, ఇంకా దానికి అందరూ ఎంజాయ్ చేసేస్తున్నారు, లిరిక్స్లో అంత పట్టలేదు, లిరిక్స్ అర్థపర్థంగా ఉన్నాయని చెప్పి చాలామంది మాట్లాడడం నేనైతే విన్నా. ఈరోజు ఆ యొక్క లిరిక్స్ బ్రేక్ డౌన్ చేద్దాం మనం. ఆ లిరిక్స్ అర్థమైంది, అసలు ఏం చెప్పదలుచుకుంటూ, ఆ సాంగ్లో ఉన్నటువంటి డెప్త్ ఏంది, మీరు ఎక్కడైనా వెతకండి. డైరెక్ట్గా ఏఐనే అడిగితే అది నాకు తెలియదురా బాబు అని చెప్పి చెప్తుంది. కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను లిరిక్స్ ఇవ్వలేనని చెప్తుంది. ఆల్మోస్ట్ ఒక 10 times 20 times సాంగ్ విని ఆ లిరిక్స్ ఏందనేటటువంటిది రాసుకొని దాన్ని బ్రేక్ డౌన్ చేసి నేనైతే మీ ముందుకు వచ్చా. మీరైతే ఈ వీడియో చూడండి. ఈ లిరిక్స్ విన్న తర్వాత మళ్ళీ వెళ్ళి సాంగ్ వింటారు. అంత బాగుంది అనమాట. మామూలుగా అయితే లిరిక్ అయ్యారా, ఖచ్చితంగా ఒక ఫుల్ బాటిల్ దాగే లేదా ఒక మ్యాన్షన్ హౌస్ రా దాగి రాసినట్టున్నాయి ఈ లిరిక్స్. ఒక్కొక్క లిరిక్ వెనక ఎంత అర్థం ఉంది, ఎంత డెప్త్ ఉంది అనేటటువంటిది మీకే అర్థమైంది అనమాట. స్టార్టింగ్లోనేమో నాని జడలు చూసుకున్నట్లయితే బిర్యానీ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా తినిపించిండు. ఆ తర్వాత వాళ్ళు ఆనందంతో పాడేటటువంటి పాట అని చెప్పి నాకైతే అనిపించింది. ఏ నీ అయ్య జాగీరా చెల్ మావోడ్ వచ్చిండ్రా, ఇక జతియాలే జుంబలికే ఆయా షేర్. సో నీ అయ్య జాగిరేం కాదు, ఈ బిర్యానీ నీ అయ్య జాగిరేం కాదు, ఈ ప్యారడైజ్ నీ అయ్య జాగిరేం కాదు. మావోడు వచ్చిండు, నాలో ఒకడు వచ్చిండు, మా ఆకలి తీల్చేవాడు వచ్చిండు, ఇక జతియాలు, ఇక ఎంజాయ్ చేయాలి. జుంబలికే ఆయా షేర్. జుంబలికే అని అంటే లైక్ ఒక పెద్ద పులు వచ్చింది అనేటటువంటి అర్థమైతే వస్తుందన్నమాట. సో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మనోడిని చూసి, జడను చూసి ధైర్యంతో ఊగిపోతుండో, నీ అయ్య జాగిరి కాదు, మావోడు వచ్చిండు, ఇక అద్దిరిపోద్దురా నీకు అని చెప్పి చెప్పడం అనమాట. చూసారా స్టార్టింగ్లోనే ఎంత అర్థం ఉందో లిరిక్లో, మామూలు అర్థం కానే కాదనమాట. ఏ దర్కా సుల్తాన్నే మా గర్కా శైతాన్నే, ఇక షక్కియారే జుంబలికే ఆయా షేర్. ఏ దర్కా సుల్తానే, మీకు సుల్తాను, మా ఇంట్లో శైతాను. ఎవరైనా ఎలా పోలుస్తారు ఫ్రెండ్స్? మనం ఏదైనా సరే హీరోతో పోల్చుకుంటాం అనమాట. నువ్వు దేవుడు స్వామి, నువ్వు దిగొచ్చును స్వామి, నిన్న దేవుడే పంపిండు స్వామి, ఆ దేవుడే నీ రూపంలో వచ్చిండు స్వామి అని చెప్పి ఎవరైనా సరే పోల్స్తారు. ఏ దర్గా సుల్తానే అంటే ఈ ప్యారడైజ్కి సుల్తానే, ఆ గర్కా శైతాన్ అంటే దయ్యం అనమాట. ఈ ప్యారడైజ్కి దయ్యం లాంటోడు. ఇప్పుడు మనం సలార్ సినిమా చూసాం కదా, నువ్వు ఎన్నిసార్లు మొక్కినా ఏ దేవుడు రాడే అని అంటే మళ్ళీ ఇడి తిరిగి మొక్కింది. ఎందుకే ఇడి తిరిగి మొక్కుతాను అంటే దేవుళ్ళు ఎట్టాగో రావన్న కదే, అందుకే ఇడి తిరిగి మొక్కుతున్నా, రాక్షసుడు అన్న వస్తాడని. అది ఆ రెఫరెన్స్ అనమాట. అంటే ఇక్కడ ప్యారడైజ్కి ఆయన దేవుడే కాదు, శైతాన్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి, దయ్యం అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఆ శైతాన్ అంటే అందరికీ కూడా భయమే. సో శైతాన్ ఏమి తన రాజ్యంలో వాళ్ళని తను చంపేయదు, దయ్యం ఏమి తన రాజ్యంలో ఉన్న వాళ్ళని తనేమి నాశనం చేయదు. ఈ విధంగా ఏ దర్గా సుల్తాన్నే, ఈ ప్యారడైజ్కి సుల్తాన్నే, ఆ గర్కా సుల్తాన్నే, జుంబలికే ఆయా షేర్. మళ్ళీ పెద్దబులు వచ్చింది. ఈ ఆయా షేర్ అనేటటువంటిది ఈ సాంగ్లో హైలైట్ అని చెప్పి గట్టిగా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మొగోడు వచ్చిండ్రా, మావోడు
వచ్చిండ్రా, మీ అయ్యే జాగిరి కాదురా, మా శైతాన్ వచ్చిండ్రా, మా శైతాన్ మిమ్మల్ని వేసేస్తాడ్రా అనేటటువంటిది వివరించేటటువంటి ప్రయత్నం. ఇది ఏదైతే ఉందో జస్ట్ చరణం అని చెప్పుకోవచ్చు, జస్ట్ 2 లైన్లు అని చెప్పుకోవచ్చు. ఇంకా ముందు ముందు చాలా అంటే చాలా డెప్త్ ఉంటుంది ఫ్రెండ్స్. వినండి. పచ్చబొట్టు గాయమైంది ఆయా షేర్. పచ్చబొట్టు గాయం కావడం అంటే మీరు షార్ట్లో అబ్జర్వ్ చేయొచ్చు. మనకి టీజర్లో డైరెక్ట్గా లంజా కొడుకు అని చెప్పి క్లియర్గా రాపించుకొని మంచి గాని వచ్చిందనమాట. కానీ సాంగ్లో మొత్తం బ్లర్ అయ్యే మసకగా నరాలు అయితే కానొస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే సెన్సార్ ఇష్యూస్ అని చెప్పి నాకైతే అనిపించింది. సినిమాలో కూడా ఇలాగే కనపడవచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. పచ్చబొట్టు గాయమైంది. సో వాళ్ళు ఎంతో ప్రేమగా వేయించుకున్నటువంటి ఆ పచ్చబొట్టు గాయమైపోయింది. సో దీని వెనక ఏదో పెద్ద స్టోరీ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే మనం సినిమా చూస్తే గట్టిగా అర్థమైతే, గుంజుకునే న్యాయం ఇది ఆయా షేర్. వాళ్ళందరికీ బిర్యానీ తీసుకొచ్చింది కదా, అదేమి వాళ్ళేమి భిక్ష లేదు, వాళ్ళేమి తినిపోండ్రా అని చెప్పి బతకండ్రా అని చెప్పి లేదు, వాళ్ళ దగ్గర నుండి గుంజుకొని వచ్చిండు. అదే పచ్చబొట్టు గాయమైంది ఆయా షేర్, గుంజుకునే న్యాయం ఇది ఆయా షేర్, బూడిదెలా గడ్డ ఇది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నల్లగా ఉంటారు, ఇక్కడంతా కూడా బూడిద ఉంటుంది, ఇదంతా కూడా బూడిదెలా గడ్డ ఇది ఆయా షేర్, మాతో రాయబడ్డ కథే ఇది రాయా షేర్. వాళ్ళ యొక్క బాధ ఎంతలా చెప్తున్నారు చూడండి. ఒక బిర్యానీని చూడగానే, వాళ్ళ ఆకలి చూడగానే మనోని శైతాన్ అంటున్నారు, సుల్తాన్ అంటున్నారు, పచ్చబొట్టి గాయమైంది అంటున్నారు, గుంజుకునే న్యాయమేది అంటున్నారు. వాళ్ళు ఎన్ని రోజుల నుండి పెయిన్ అనిపిస్తున్నారు, వాళ్ళకి ఇంత ముద్ద దొరికితే చాలు, ఇంత గంజి దొరికితే చాలు అనుకునేటటువంటి సిచ్యువేషన్లో మన జడలు ధైర్యంగా వెళ్ళి అంత బిర్యానీ వాళ్ళతో యుద్ధం చేసి తీసుకొచ్చును అని చెప్పి చెప్పడం అనమాట. లేదా వీళ్ళు అనగదొక్కబడ్డటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, మీరా తినకూడదురా, మీరా బిర్యానీ తినకూడదురా అని చెప్పి వాళ్ళని తక్కువ చేసి చూస్తూ ఉంటుంటారు. దానికోసం ఈ సాంగ్ అని చెప్పి మళ్ళీ అనిపించింది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడండి. జడలు రోవు జడలు రోవు హడలు రోవు దడలు రోవు కొడతారు రోవు తోల్తారు రోవు తీస్తారు రోవు తోలు రోవు సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ పేగులు తీసి మెల్లో వేసి ఆడుతాం బిడ్డ. అసలు ఎలా రాశారు ఈ లిరిక్స్ నాకు అర్థం కావట్లా. జడలు రోవు హడలు రోవు దడలు రోవు కొడతారు రోవు తోల్తారు రోవు తీస్తారు రోవు తోలు రోవు. అక్కడ ఉంది జడలు, హడలు ఉంటుంది, దడలు ఉంటుంది, కొడతాడు, తోల్తాడు, తీస్తాడు, నీ తోలు తీసి ఎండెత్తడు, పేగులు తీసి మెల్ల వేసుకుంటా బాయించోదు అనేటటువంటి మాట. సవారీకి దొరుకు బిడ్డ, వాడి కత్తికి దొరుకు బిడ్డ, శవాలే లేస్తాయి బిడ్డ, శవంగా మారిపోతావురా, పేగులు తీసి మెల్ల వేసి ఆడుతాం బిడ్డ. ఆ యొక్క పేగులు తీసి మెల్ల వేసి ఆడుకుంటావురా నా కొడక అని చెప్పి అవతల ఉన్నటువంటి అపోనెంట్లకి వార్నింగ్ ఇచ్చేటటువంటి పద్ధతి. మామూలు లిరిక్స్ అంటారా వీటిని? ఎంత కాన్సన్ట్రేషన్గా రాయాలి, ఎంత ఇదిగా రాయాలి, ఆ స్లాంగ్ను మార్చి అర్థమయ్యి అర్థం కానట్టుగా ఒక 2-3 సార్లు వింటేనే వినేలాగా ఇంత బ్యూటిఫుల్ లిరిక్స్ ఎలా ఇచ్చారు అనేటటువంటిది నాకే అర్థం కాలమాట. ఆడ ఈడ యాడ చూడు బిడ్డ వెనుకే పుట్టాలి ఇంకా పడితే నీ నీడా. అది మన జడలుగాడు నీడబడిందంటే ఎక్కడైనా ప్యారడైజ్లో అయినా వాళ్ళకి అపోనెంట్లో ఉండేటటువంటి రాజ్యంలో అయినా వణుకు పుట్టాలి. బొంద పెడతా మాలిక్నైనా కూడా వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడ. మాలిక్ అంటే రాజు అనమాట. రాజు ఏ దేవుడి కాడైతే ఆయన సావు రాసుకొని వచ్చిండో ఆ దేవుడి కాడికి తీసుకుపోయి వాడిని బొంద పెడదాం అని చెప్పి వీళ్ళంతా కూడా ధైర్యంతో ఎప్పుడు దాకా పిరికోళ్ళలాగా బతికారు, అప్పుడు దాకా భయపడుతూ బతికారు, వాళ్ళకే పాట రూపంలో వార్నింగ్ ఇచ్చేస్తున్నారని చెప్పి మనమైతే వచ్చాం అనమాట. చల్ ఉడుకుతుంది సార బంటిలో నా కంట తడే జింబలికే ఆయా షేర్. సార కాస్తారు అనమాట వాళ్ళు. ప్యారడైజ్లో ఉన్న వాళ్ళంతా కూడా సార కాస్తారు. వాళ్ళు కాల్చేది వాళ్ళ సార కాదు, వాళ్ళ కంట తడి అనమాట. సో అక్కడ ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరికీ కూడా వాళ్ళు కాల్చేటటువంటి సార అవసరం, కానీ వీళ్ళు దానికోసం వాళ్ళని చాలా దోచుకుంటారు. వాళ్ళ కంట తడే జుంబలికే ఆయా షేర్ అంటే వాటన్నిటిని నాశనం చేయడానికి మా షేర్ వచ్చిండండి. ఇక రగులుతోంది బొట్టులో నీ పంచ తడే. ఇక రగులుతోంది బొట్టులో అంటే ఇప్పుడు నుండి రగలబోయేటటువంటి సారా బొట్టులో ఆ యొక్క తడి ఉంటుంది. జుంబలికే ఆయా షేర్. మళ్ళీ ఇదే జడలు రో సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ పెగులు తీసి మెల్లో వేసి ఆడుతాం బిడ్డ అని చెప్పి. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బరి బత్తా లునో నీరా బర్బాదే అయిన నన్ను పీక్కుతువ్వా జుంబలికే ఆయా షేర్. ఇక్కడ దాకా చూసుకున్నట్లయితే వాళ్ళంతా కూడా నానికి ఎలివేషన్లు ఇచ్చుకుంటా, జడలకి ఎలివేషన్లు ఇచ్చుకుంటా పాడబడారు. ఇక్కడ చూసుకున్నట్లయితే బరి బత్తాలున్నో నీరా, బరి తెగించినోనరా, నన్ను పీకుతవ్వ పీకు జుంబలికే ఆయా షేర్. ఏ మొలదారం లేనో నీరా, నీకన్నా మొండో నీరా, ఇక పీకుతవ్వ జుంబలికే ఆయా షేర్. మొలదారం లేదు అంటే మొలతా లేదు అనేటటువంటి లిరిక్ పెట్టారంటే సంథింగ్ ఫిష్ ఉండొచ్చు అనమాట. అంటే డిఫరెంట్ హీరో క్యారెక్టర్. ఇంతబట్టికి హీరోయిన్ అయితే సరిగ్గా చూపించలేదు. నాకు తెలిసి మన ప్యారడైజ్లో జడలు ఏమన్నా గేమ్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ పొట్టు ఆ కళ్ళుంది ఆయా షేర్
షేర్ మెట్టు మెట్టు ఎక్కుతరా ఆయా షేర్ పేరు పట్టాలేనోడిని ఆయా షేర్ చూసుకో ప్యారడౌస్కి అడ్రస్ అవుతా ఆయా షేర్. ఈ ఫ్రెండ్స్ లిరిక్స్ అయితే ఈ విధంగా మనోడికి వాళ్ళు ఎలివేషన్లు వేయటం, ఆ తర్వాత మనోడికి మనోడి ఎలివేషన్లు ఇచ్చుకోవటం. మామూలుగా అంటే మామూలుగా లేదు, ఈ విధంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ సాంగ్, మామూలు సాంగ్ కాదు. చాలా అంటే చాలా కష్టపడ. వీడియో అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, నమస్కారం.